అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. వెల్లువెత్తినాయి రేవంత్ సార్కు శుభాకాంక్షలు. మూసీ నదిలో పార్సల్ చేసిర్రు బర్త్డే కేకులు. సర్కారు బడులు దావకాన్లంటే షేదు, ప్రైవేట్ వాళ్ళే వస్తున్నారంట ముద్దు. సర్కారుకు చిడతలు వాయిస్తున్న టీచర్లు, పాఠాలు చెప్పరా అంటున్న పోరగాళ్ళు. ఒకటాన కలుపుతారట సర్కారీ స్కూళ్ళు, చదువుకోనికే దాటాలే ఇక ఊర్లు. అప్పుడు కొలువులు ఇచ్చినామని పత్రాలు ఇచ్చిర్రు, ఇప్పుడు ఇంటికి పొమ్మని నోటీసులు ఇచ్చిర్రు. ఇవాళ ఏంటిదో యాదుకున్నదా? అయ్యో గట్లెట్లా మర్చిపోతారులా. మన సీఎం రేవంత్ సార్ పుట్టినరోజు ఇవాళ. ఒక దిక్కు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. అందుకే మన హైదరాబాద్ బాధితులు, మూసీ బాధితులు, గ్రూప్ 4 అభ్యర్థులు, గ్రూప్స్ అభ్యర్థులు అందరు కలిసి మన కేక్ పట్టుకొచ్చిర్రు. మనం మంచిగా కేక్ కట్ చేసి రేవంత్ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం. హ్యాపీ బర్త్డే రేవంత్ సారు. మనం అంటే ఏదో పేదోళ్ళమన్నా, ఏదో ఉన్న కాడికి బండ్ కట్ చేసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ సీఎం రేవంత్ సార్ బర్త్డే రాష్ట్రం అంతా జోరుగా వేడుకలు జరుపుతున్నారు. ఆ వేడుకలు ఎట్లెట్లున్నాయో చూద్దాం పారి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సార్ పుట్టినరోజు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏడ చూసినా ఏడ ఇన్నా రేవంత్ సారే కనపడ్డాడు. ఏడ ఇన్నా రేవంత్ సార్ పేరు, ఆయనకు చెప్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలే వినపడ్డాయి అనుకో రాత్రి. మొన్ననే అన్నాడు కదా సారు కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. మర్చిపోయిండో ఏమో గాని పుట్టినరోజు నాడు దేవుని ఆశీస్సులు తీసుకునేందుకు కేసీఆర్ సార్ పునర్నిర్మించిన యాదగిరి నరసన్న గుడికి పోయిండు. ఇక సారు పుట్టినరోజని రాష్ట్రంలో ఎటు చూసినా ఒకటే సంబరాలు. ఇగో గిటు చూడుర్రి, కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన బక్క జడ్సన్ సారు రేవంత్ సారు పుట్టినరోజు వేడుకలను ఎట్లెట్లా చేసిండో. అగో కేకు మీద ఏమో రాపిచ్చిండు, హ్యాపీ బర్త్డే మూసిరెడ్డియా. ఓ మొన్ననే రేవంత్ సార్కు మూసిరెడ్డి అని నామకరణం చేసిండు కదూ, అందుకే కావచ్చు గదే పేరుతోటి కేకు మీద పేరు రాపిచ్చి మూసీ నది ఒడ్డుకు రేవంత్ సార్ పుట్టినరోజు వేడుకలు చేసిండు. సారేమో మూసీ పాదయాత్ర అని సంఘంలో ఉన్న మూసీ నది కాడికి బాయే. అందుకే సారు సంఘం కాడికి వచ్చే వరకల్లా సారుకు అందేటట్టు కేకు మీద పేరు రాపిచ్చి గదే మూసీ నదిలో ఇడిచిపెట్టిండు బక్క జడ్సన్ సారు. ఎంతైనా సారు తెలివి పోర్రి. సీఎం రేవంత్ సార్ పుట్టినరోజని ఏడ చూసినా ఇవాళ సారుకు ముబారకులు చెప్పిర్రు. ఎటు చూసినా సారే కనపడ్డాడు. కోడిగుడ్డు మీద సారే, పొలంలో సారు బొమ్మనే, ఉష్కల రేవంత్ సారే, ఆవగింజలల్లా సారే. మూసీ ప్రాజెక్టుల ఇండ్లు కోల్పోయిన వాళ్ళైతే సారుకు గుండెల నిండా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు. హైదరాబాద్ బాధితులు, గ్రూప్స్ పరీక్షల బాధితులు, నిరుద్యోగులు, అవ్వతాతలు, తులం బంగారం కోసం చూస్తున్నోళ్ళు, ఇట్లా ఎవలను చూసినా రేవంత్ సారు పుట్టినరోజు ఒక పండుగ అన్నంత సంబరంగా నవ్వుకుంటా మురుసుకుంటా కనబడ్డారు. మంత్రి పొన్నం సార్ అయితే ఏకంగా ఇవాళ పూజలు చేయర్రి, సంబరాలు చేయరి అని పిలుపునిచ్చిండు. అవు సారు, నీ వద్దనే నిజంగా మంచి మాట చెప్పినవు. పూజలు అందుకోగల ఘనుడే రేవంత్ సారు. మా ఇండ్లు కూలగొట్టినా సరే, కొలువులల్లో మాకు అన్యాయం చేసినా సరే, ఇస్తామన్న రైతు భరోసా ఇయ్యకపోయినా, చేస్తామన్న రుణమాఫీ చెయ్యకపోయినా, అసలు ఏం చేయకపోయినా సరే సారు కోసం దేవునికి పూజలు చేయాల్సిందే. ఓ రేవంత్ సారు, మళ్ళా పుట్టినరోజు వరకల్లా ఇంకా ఇంతకు డబుల్ మందిని రోడ్ల మీదకి గుంజినా సరే మీకు పూజలు చేయాల్సిందే. మీకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలని చెప్తున్నారు జనాలు. కాకి పిల్ల కాకి ముద్ద అంటారు. ఎందుకు? అది దాని సొంత పిల్ల కాబట్టి.
కానీ కాకి తన పిల్లను కాదని ఏరే పిల్లను ముద్దాడితే ఏందన్నట్టు అర్థం. దానికి సొంత పిల్ల కంటే మంది పిల్లల మీదనే పాయడం ఎక్కువ ఉన్నట్టు. ఇగో అచ్చం గిసొంటి ముచ్చట్నే ఒకటి ఉన్నది. లుక్కేది మన పిల్లలు ఎటన్నా పోని గాని మందికి పుట్టిన పిల్లలను ఎత్తుకొని ముద్దాడుతా అన్నట్టే ఉన్నది పోరి కాంగ్రెస్ పార్టీ సర్కారు తీరు. ఒక దిక్కు సర్కారు దవాఖానలలో మందులు లేక, డాక్టర్లు లేక, సౌలతులు లేక జనాలు చెప్పరాని గోస తీస్తున్నారు. ఒక్కనాడు అటు మొకాన పోయి చూడనీక తీరలేదు. చదువుకునే పిల్లగాన్లు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే పట్టించుకోలేదు. మాకు నియామక పత్రాలు ఇచ్చిరు గాని కొలువులేయి అని గురుకుల టీచర్లు అడిగితే సప్పుడు లేదు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని, డిఎస్సి పరీక్షలకు చదువుకునేటందుకు కొంచెం టైం ఇవ్వాలని అడిగితే అటు దిక్కు మర్రి సుతం చూడలేదు. కానీ ప్రైవేటు పేరు చెప్పంగానే మన సీఎం సార్ కు, మంత్రి సార్లకు కార్లు స్పీడ్ గా వస్తాయి కావచ్చు. నిన్న అశోక్ నగర్ లో ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ఓపెనింగ్ అని పిలవంగానే మన ఉప ముఖ్యమంత్రి భట్టి సారు రయ్యన కార్ వేసుకొని ఉరికిండు. సరే సారు మన కోసం కాకపోయినా అశోక్ నగర్ దాకా వచ్చిండు కదా, కలుద్దామని గ్రూప్ 4 పరీక్ష రాసేటోళ్ళు కలవనికే పోయిరట. సమస్యలు చెప్పుకోనికే పోయిన అభ్యర్థులను పోలీసులు దూరంగానే ఆపేసిర్రు. అగో ఏంది ఓట్లప్పుడు మా కాడికి వచ్చి మా ఓట్లు వేయించుకున్నారు, మాతోని ప్రచారం చేయించుకున్నారు, అప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వాడుకున్నారు, ఇప్పుడు మమ్మల్ని దగ్గరికి కూడా రానియరా అని పాపం మస్తు కోపమైండ్రు. మమ్మల్ని కలవనీకే, మా బాధలు ఇననీకే అశోక్ నగర్ కి పిలిస్తే రారు. రాహుల్ గాంధీ వస్తే సుతం అశోక్ నగర్ లా మేము ఎదురు చూసినా ఈడికి తీసుకురారు. మీరు వస్తే కలవనియరు. కానీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఓపెనింగ్ చేయనీకి మాత్రం టైం ఉంటదా? ముఖ్యమంత్రి రేవంత్ సారేమో సర్కారు దవాఖానలు పట్టించుకోనికే తీరదు. ఎంత దూరమైనా సరే ప్రైవేట్ దవాఖానలో రిబ్బన్లు కటింగ్ చేసి వస్తాడు. కానీ కళ్ళ ముంగట కనిపిస్తున్న గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానలా గరీబోలకు వైద్యం అందుతుందా, అన్ని సవలతులు మంచిగున్నాయా లేవా అని అడగనిక మాత్రం తీరదు. జనాల ఓట్లేసుకొని జనాలను తప్ప అన్నిటిని పట్టించుకునే సర్కార్ ఏదన్నా ఉన్నదంటే అది మీరే. ఓట్లు మాయి కావాలే, పిలిస్తే పలికేదేమో ప్రైవేట్ వాళ్ళు పైసలు ఇచ్చేటోళ్ళకా అని కోపమైండ్రు జనాలు. అవును బట్టి సారు, గా అశోక్ నగర్ పోయినోనివి గా గ్రూప్ 4 పరీక్షలు రాసేటోళ్ళతోటి 2 ముచ్చట్లు మాట్లాడనీకే తీరికలేదా మీకు? బుడ్డ పిల్లలకు వైద్యం చేసే నీలపూరి దవాఖానలా నీళ్లు లేక 2 దినాల సంది పిల్లలు దవాఖానకు వచ్చిన వాళ్ళు లెస్స ఇబ్బంది పడుతున్నారట. దవాఖానలా ఆపరేషన్లు సుతం ఆపేసిరట. 5వ అంతస్తులా అసలుకే నీళ్ళొస్తలేవట. ఈ ముచ్చట మీకు తెలవలేదా? రాజనరసింహులు సారు, సర్కారు దవాఖానకు నా జనాలు వస్తారు, మా పేదోళ్ళు వస్తారా అనేది ఉత్తమాటల మందమేనా? అలా తక్లీఫ్ తెల్లార్చేదేమన్నా ఉన్నదా? చేయాల్సిన పని ఇడిచిపెట్టి ఇంకో పని చేస్తోని ఏమంటారు? పనికి రానోడని, పని శాతగానోడని, ఏదో ఇడిచిపెట్టి ఇంకేదో చేయబోయిందని అంటారు. ఇగో ఈ ముచ్చట గసొంటిదే. పిల్లగాండ్లకు చదువు చెప్తా అని కొల్వేకి పిల్లలకు చదువు చెప్పకుండా ఏం చేస్తున్నాడో చూడుండ్రి. సర్కారు బడి టీచర్లంటే ఏం చేయాలి? వాజీవుగా చెప్పాలంటే బడికొచ్చే పిల్లగాండ్లకు మంచిగా చదువులు చెప్పాలి, బుద్ధి నేర్పాలి. పెరిగి పెద్దయినాక ఊరికి దేశానికి పనికొచ్చేటట్టు తయారు చేయాలి. అమ్మా నాయనల తర్వాత పిల్లలకు మంచి చెడ్డ చెప్తారు కాబట్టి గురువులను దేవునితోని సమానంగా చూస్తారు. అయితే కొంతమంది టీచర్లు మాత్రం మన నోటితో అనొద్దు గాని అంత వేస్ట్ ఉంటారు. పిల్లగాండ్లకు చదువు చెప్తామని కొలువులు సంపాదించి కొలువు ఎక్కంగానే సిక్ లీవు, ఆ లీవు, ఈ లీవ్ అని సెలవులు పెట్టి నెలలకు నెలలు బడికే రారు. అయ్యో పాపం, సిక్ లీవ్ అంటే పానం బాగలేక పెట్టిర్రేమో అని అనుకోకుర్రి. తక్కువ మంది అట్లా నిజంగా పానం బాగాలేనప్పుడు సిక్ లీవ్ పెడతారు. కానీ చాలా మంది గా సిక్ లీవ్ వాడుకొని వేరే పనులలో పడి సంపాదించుకుంటుంటారు. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అన్నారు గాని ఇప్పుడు బతక నేర్చిన బడి పంతులు అంటున్నారు జనాలు. ఇగో గీ వీడియో చూడుర్రి. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు చూడు. గాయన సర్కారు బడిలా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సారు. మరిపేడ మండలం చిల్లంచెర్ల అనే ఊర్లా సర్కారు బడి టీచర్ పిల్లగాళ్లకు చదువు చెప్పాల్సిన సారు నాకు పానం బాగలేదు అని సిక్కు లీవ్ పెట్టిండు. కానీ సారు చేసే పని ఏంటిదో చూడుర్రి. రైతు గురించి తన మనసులో ఎప్పుడు కూడా ఒక మాట తలుస్తూ ఉంటారు సినన్న. ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలే
తేడాలేనే లేవులే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది అంటూ మరి మన్ను నుంచి అన్నం తీసే మీ అందరిని కూడా రాజును చేసేందుకు నిద్రపోనంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ ఇన్నారు కదా ఆకుపచ్చ సందమామ లెక్క అని మంత్రి పొంగులేటి సారును ఆకాశంకి వెళ్లి కిందికి దించుతలేడు. తొర్రూరులా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం అయింది. గా కార్యక్రమంలో గీ సారు పొంగులేటి సారును మస్తుగా పొగిడే దుకాణం పెట్టుకున్నాడు. సారు ఏ ముట్ట చెప్పిండో ఏమో గాని భుజాల మీద మోసిండు గీ సర్కారు బడి సారు. బతక నేర్చిన బడి పంతుల లిస్టులా గీ సారు పేరు మొదలే ఎక్కియాలనుల్లా. వెనకట రాజులను పొగిడేటందుకు ఒక మనిషిని పెట్టుకుందరు. రాజాది రాజా రాజ మార్తాండా అని పొగుడతారు చూడు, గట్ల సేమ్ గీ సారు గదే గదే టీచర్ సుతం పొంగులేటి సారును గా లెవెల్ల పొగుడుతున్నాడు. విద్యాశాఖ అధికారులు గీ సారు మీద ఏమన్నా చర్యలు తీసుకుంటుండొచ్చునా? విద్యాశాఖనే ముఖ్యమంత్రుల వారి దగ్గరుండే పొగిడింది గా అధికార పార్టీ మంత్రి నాయే. ఏం తీసుకుంటారు తీన్రి అంటున్నారు జనాలు. అవుగాని ఓ బడి పంతులు గారు జరగి రాజకీయాలు బంద్ చేసి చక్కగా పోయి పిల్లగాళ్ళకి చదువు చెప్పుర్రి, లేకపోతే కొలువు బంద్ చేసుకొని మొత్తానికే సారెంబడి తిరుగుకుంటా భుజకిరీటాలు మోయిన్రి. నీ బదులు ఇంకోలన్న కొలువుల షరీక్ అయ్యి పిల్లగాళ్ళకు చదువు చెప్తారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడు సినిమాల పాటలు రాసే ఒక కవి. అయితే ఇప్పుడున్న పరిస్థితులల్లా ఆ పాటను ఇంకో తీరుగా పాడుకోవచ్చునుల్లా. ఎట్లా అంటారా? రేవంత్ సారు మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, చేస్తానంటే చెయ్యడులే, చెయ్యనంటే చేస్తాడులే, చేస్తానంటే చెయ్యడులే, చెయ్య అంటే చేస్తాడులే. రేవంత్ సారు మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ముచ్చటేందో తెలవాలంటే గీ వార్త చూడాలే, గీ వార్త చూడాలే, గీ వార్త చూడాలే. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టే చేస్తున్నారు పోరి ముఖ్యమంత్రి రేవంత్ సారు. రాష్ట్రంలో ఒక్క సర్కారు బడి కూడా మూసేసేదే లేదని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన రేవంత్ సారు మెల్లమెల్లగా సర్కారు బడులు ఎట్లెట్లా కుదించాలని సాప కింద కుట్ర చేస్తున్నట్టే కొడుతున్నది. విద్యా కమిషన్ ఇప్పటికే ఒక అందాజా ఆలోచన పంచుకున్నదట. రాష్ట్రంలో మస్తుగా స్కూళ్లున్నాయి, కొన్నిటిని తీసేసి దగ్గర దగ్గర ఉన్న ఈ స్కూళ్లను ఒక దాన కలిపితే ఎట్లుంటదని విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి సారు ఆలోచన చేస్తున్నాడట. గిన్ని స్కూల్ ఎందుకు, మండలంలో 4 ఈ స్కూల్ ఉంటే చాలని అన్నాడట మురళి సారు. అంటే ఇప్పుడు మండలంలో 20 ఊర్లుంటే 4 బడులు సరిపోతాయా? చదువు కోసం పిల్లగాళ్ళు ఊర్లు దాటి రావాలనా? ఇదేనా మీరు తెస్తామన్న మార్పు? నోట్లకెళ్ళేమో ఒక్క సర్కారు బడి సుతం మూసేయమని సొక్కం పూస మాట్లాడుకుంటా లోపల లోపల గీ కుట్ర చేస్తారా అని పిల్లల తల్లిదండ్రులు మస్తు కోపం అవుతున్నారు. ఈ స్కూల్లో ఒక తాన కలిపితే మరి మా కొలువులు ఏం చేస్తారు? ఈ స్కూళ్లు తగ్గిస్తే సార్ల సంఖ్య సుతం తగ్గిస్తారా? మా పొట్ట మీద కొడదామని చూస్తున్నారా అని సర్కారు ఈ స్కూల్లో చదువు చెప్పే సార్లు భయపడుతున్నారు. సర్కారు బడులు బలంగా పనిచేయాలంటే ప్రైవేట్ స్కూళ్లను మించి చదువు చెప్పాలంటే 4-5 ఊర్లకు ఒక స్కూల్ ఉంటే సరిపోతుందట. పెద్ద పెద్ద ప్రైవేట్ బడులు గట్లనే నడుపుతారని ఆకునూరి మురళి సార్ అంటున్నాడట. ఓ సారు, ప్రైవేట్ స్కూల్ అంటే పైసలు తీసుకొని చదువు చెప్తారు, వాళ్ళ లెక్కలు వ్యాపారం మనకెందుకు గాని గరీబోళ్ళ పిల్లలు చదువుకునే సర్కారీ స్కూళ్లు తీసేస్తే ఎట్లా? చదువుకోనికే ఊర్లు దాటి రావాలంటే పిల్లగాళ్లకు బాధ కాదా? ఇప్పటికీ బస్సులు తిరగని ఊర్లు సుతం ఉన్నాయి. ఆ ఊర్లకెళ్ళి పిల్లగాళ్ళు బడికి ఎట్లొస్తారు? ప్రైవేట్ స్కూళ్లు పెంచనీకే గిట్లకి ఉపాయం చేస్తలేరు కదా అని టీచర్ల సంఘాలు పిల్లగాళ్ళ అమ్మా నాయనలు అనుమాన పడుతున్నారు. మండలానికి పెద్ద స్కూల్ పెట్టుడు అనే ఆలోచన మంచిదే గాని ఉన్న బడులు తీసేసి కొత్త బడి పెట్టుడేంది? ఇదెక్కడి పనికి రాని ఆలోచన చేసినావు మురళి సారు అని అడుగుతున్నారు జనాలు. అప్పట్లో సర్కారు మీద అడ్డం పొడుగు ఉన్నాయి లేని మాట్లాడిన మురళి సారు ఇప్పుడు చేస్తున్నదేంది?
ఉన్న స్కూల్ వీకేసి ఒక తాన కట్టగట్టుడు అనే ఆలోచన చేయనికేనా? ఇప్పుడిప్పుడే గరీబోళ్ళ పిల్లలు మంచిగా చదువుతున్నారు, సర్కారు బడులు మెల్లగా మెల్లగా మంచిగా అవుతున్నాయి అనుకున్నాం. మీరొచ్చి ఏడాది సుతం కాలే అప్పుడే సర్కారు బడులకు సూటి పెట్టినారు అని జనాలు కోపమైతున్నారు. పెద్ద బడి పెడితే పెడితివి గాని ఉన్న బళ్ళు తీసేస్తామంటే ఒప్పుకోమంటున్నారు. అరచేతిలో బెల్లం పెట్టి మోసేదాకా నాకు ఇచ్చేటోళ్ళని చూసిరా ఎప్పుడన్నా? పాపం నిజంగా మోసేదాకా బెల్లం ఉందనుకోని నమ్మి మోసపోయిన వాళ్ళని చూసిరా? ఇవన్నీ కథలని చెప్తారు కదా, నిజంగా గిసోంటివి ఉంటాయా? గిసోంటి వాళ్ళు ఉంటారా అని డౌట్ వస్తున్నదా? చెయ్యిపాటి పాలనలా ఇవన్నీ సాధ్యమే. ఈ వార్త చూస్తే మీకే అర్థమైతది, చూడుర్రి. మేము వచ్చినాకనే టీచర్ కొలువులు వేసినాం, నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చినామని గొప్పగా చెప్పుకున్న షేపాటి సర్కారు టీచర్ కొలువులో ఎక్కినామని సంబరపడుతున్నోళ్ళ ఆనందం మీద నీళ్లు చల్లింది. మీరు ఇయాటికెళ్లి సర్కారు బడిలో చదువు చెప్పే టీచర్లని ఏకంగా ముఖ్యమంత్రి ఇచ్చిన నియామక పత్రాలే రద్దు చేసిన ఘన చరిత్ర రేవంత్ సారు సర్కారు నమోదు చేసింది. చీకట్ల సుతం ఆగకుండా అర్ధమరాత్రి దాకా కౌన్సిలింగ్ చేసిర్రు. ఇప్పుడేమో మీకు కొలువు లేదు, మీ నియామక పత్రం చెల్లదు అని గదే అర్ధమరాత్రి నోటీసులు పంపింది. ఖమ్మం జిల్లాల 7 హిందీ టీచర్ల నియామకం చెల్లదని విద్యాశాఖ ఉన్న ఫలంగా కొలువులకెళ్లి తీసేసింది. సీఎం ఇచ్చిన నియామక పత్రాలు చెల్లవని ఉత్తర్వులు వేసింది. నిన్నగాక మొన్న కొలువుల షరీకయ్యి గట్టిగా 20 రోజులు సుతం కాలేదు, అంతలోనే మీకు కొలువు లేదు, మీ పోస్టింగ్ పత్రం చెల్లదని అధికారులు చెప్పిర్రు. పోయిన నెల అక్టోబర్ 16న సీఎం రేవంత్ సారు డిఎస్సీలో పాస్ అయిన వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చిర్రు. ఈ కార్యక్రమానికి మొత్తం పేపర్ల నిండా యాడ్లు సుతం నింపిర్రు. నియామక పత్రాలు ఇచ్చి ఇప్పటికి 22 రోజులే అయింది. ఇంతలోనే రాత్రికి రాత్రి మీ నియామకం చెల్లదని 7 మంది హిందీ పండిట్లకు ఖమ్మం జిల్లా డిఓ సారు సోమశేఖర శర్మ టర్మినేషన్ ఇచ్చిండు. మీరే కొలువులు ఇచ్చి మీరే బీకేస్తారా, మా కొలువు ఎందుకు చెల్లదు అని అర్ధరాత్రి డిఓ సార్ ఆఫీస్ కాడ హిందీ టీచర్లు కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడేమో అర్హులని కొలువులు ఇచ్చిర్రు, సీఎం చేతుల మీదకెళ్లి నియామక పత్రాలు ఇచ్చిర్రు. కొలువులు ఇచ్చినామని పేపర్లలో ప్రకటనలు వేసుకున్నారు. ఇప్పుడు మీరే మా కొలువు చెల్లదని ఎట్లా చెప్తున్నారు? ఉత్తుత కొలువులు ఇచ్చి ప్రచారం చేసుకున్నారా, మమ్మల్ని ఆగం చేస్తారా అని అడుగుతున్నారు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండండి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.